హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. పులిహోర చేయడానికి మనము ముందుగా పేస్ట్ని రెడీ చేసుకుంటాం కదా. ఈ పేస్ట్ అనేది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా పిల్లల లంచ్ బాక్స్కి ఎప్పుడైనా మనకు కర్రీ చేయడం కుదరకపోతే అప్పటికప్పుడు ఈ పేస్ట్ని రైస్లో కలిపి పోపు వేసుకుంటే 10 మినిట్స్లో లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ఈ పేస్ట్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ చింతపండు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇలా చింతపండుని ముందుగా 1 గంట సేపు నానబెట్టుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. మీకు ఇలా ఫిల్టర్ చేయడం కష్టంగా ఉంటే మిక్సీ జార్లోకైనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న చింతపండు గుజ్జులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనము రైస్లో కలుపుకునే ప్రాసెస్ చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఇలా స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ పోపుని ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని రైస్లోకి కలుపుకుందాం. ఈ పులిహోరకి రైస్ అనేది మెత్తగా కాకుండా పుల్లలుగా ఉంటే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మీరు రైస్ వండేటప్పుడు కొద్దిగా ఆయిల్, పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక పోపుని కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ పులిహోర రెడీ. డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.